కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర చేత పనిచేయాలంటే పునర్జన్మ సుకృతంగా భావిస్తారు అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు అంతా కూడా. అయితే ఏదైతే ఇవాళ మనం చూస్తున్నాం 18 మంది అన్నమత ప్రచారానికి ఒడిగడుతున్నారు, లేకపోతే అన్నమత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ కూడా 18 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే వారంతా ఖచ్చితంగా ఏదైతే ఇతర అన్యమత ప్రచారాల్లో ఏదైతే ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టుగా కూడా టీటీడీ విజిలెన్స్ విభాగం పూర్తి ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఏదైతే గతంలో టీటీడీ పాలకవర్గం కూడా దీని మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ తిరుమల క్షేత్రంలో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క దైవ చింతనతోటి పనిచేయాలి, ఏదైతే అన్యమతానికి కానీ ఇతర వేరే కార్యకలాపాలు చేస్తే ఇటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదంటూ కూడా కఠినంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే తిరుమల క్షేత్రం అనగానే పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది మంది భక్తులతో ముడిపడి ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి ఇలాంటి సంఘటన పట్ల అటు టీటీడీ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఇక్కడ దైవ చింతనలో కార్యక్రమాలు పాల్గొంటూ అన్యమత కార్యక్రమాల్లో పాల్గొనడం అన్నది ఇది ముమ్మాటికి తప్పుగా అటు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయంటూ కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ యొక్క ఆధార సేకరించే పనిలో పడింది. అయితే క్షుణ్ణంగా అయినటువంటి దర్యాప్తు చేపట్టి ఏదైతే ఈ యొక్క ఉద్యోగస్తులంతా కూడా అనేక ఇతర కార్యక్రమాలు పాల్గొన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్ధారణ చేసుకొని ఇవాళ ఏదైతే టీటీడీకి ఆ యొక్క ఆధారాలను కూడా చూపిన పరిస్థితి. అయితే ఆ పట్టుబడిన ఆ యొక్క దీంతో నిర్ధారణ అయినటువంటి ఉద్యోగస్తులంతా కూడా 18 మందిని నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్నది క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే వీరిని విఆర్ఎస్ చేస్తారా లేకపోతే గవర్నమెంట్కి సరెండర్ చేస్తారా అనే దాని మీద ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొందనే చెప్పాలి. ఏదైతే స్వామివారి క్షేత్రంలో పనిచేయాలంటే పునర్జన్మ సుకృతంగా భావించేటువంటి ఉద్యోగస్తులంతా కూడా ఇలాంటి వారి పట్ల మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు ఈ విధంగా వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ముమ్మాటికి తప్పు, దీన్ని క్షమించడానికి తప్పుగా భావిస్తున్నారు. అయితే వీరి పట్ల ఎలాంటి క్రమశిక్షణ వేటు ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. అయితే ఏదైతే ఈ యొక్క ఉద్యోగస్తులంతా కూడా టీటీడీ క్షేత్రంలో పనిచేయాలంటే ముందుగా ఒక ప్రామాణికాలు ఉంటాయి. ఏదైతే దైవ సాక్షిగా మేము స్వామివారి సేవకే పరిమితం అవుతాము, హిందుత్వానికి మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తామంటూ కూడా ప్రమాణం చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే వీళ్ళు అలాంటి ప్రమాణాలన్నీ కూడా చేసి కూడా ఇలాంటి అన్యమత కార్యక్రమాలు పాల్గొనడం పట్ల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకే వీరిపైన కూడా వేటు పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ వేటు అనేది ఏ రకంగా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇతర ఏదైతే ఉద్యోగస్తుల్లో కూడా ఇలాంటి ఇది కనబడకుండా ఏదైతే చర్యలు చేపడితేనే ఇతర ఉద్యోగస్తుల్లో కూడా కాస్తంత భయం ఉంటుంది. లేకపోతే ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేలాగా ఈ యొక్క ఏదైతే 18 మంది ఉద్యోగస్తుల మీద మాత్రం కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితి అయితే చాలా క్షుణ్ణంగా కనబరుస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.